షర్మిల అయితే ఎంపికైపోయారు. కాంగ్రెస్ అధిష్టానం నియామకం కూడా పూర్తి చేసింది. ఇప్పుడు ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? షర్మిల ఎలాంటి చక్రాలు తిప్పబోతున్నారు? ఒక బ్యాలెన్స్డ్ రాజకీయాలు చేయడానికి ఆమె ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇచ్చారా? మొదట్లో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తనకి సంబంధం లేదు అన్నట్టుగా తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టుకొని తను ఆడబిడ్డనే కానీ ఏడబిడ్డను కాదని చెప్పిన షర్మిల మళ్ళీ ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీలో అడుగుపెట్టారు? అన్న మీద కక్ష సాధించడానికైనా, లేదంటే రాజకీయంగా తానంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం ఏమన్నా త్రూ కాంగ్రెస్ ద్వారా మొదలు పెట్టబోతున్నారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతం అంతా అందరికీ తెలిసిందే. షర్మిల గారు అసలు ఇక్కడ ఉండరో, వెళ్ళిపోయారు. తెలంగాణలో ఇక్కడ అన్న అక్కడ చెల్లి అని అనుకున్నారు. గట్టి కసరత్తు చేశారు, పాదయాత్రలో పోరాటాలు, అరెస్టులు అన్నీ. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీ లేదు, ఏమీ లేదు. అతి తక్కువ కాలంలో విలీనమైన పార్టీగా రేపు పొద్దున చరిత్ర సృష్టిస్తారేమో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమె పిసిసి అధ్యక్షురాలుగా మళ్ళీ రీఎంట్రీ. ఏం సాధించడానికి ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ రాజకీయాన్ని నడుపుతున్నారా? కిక్కు సినిమాలో డైలాగ్ ఉంటుంది. అవును. అందరూ ఎవరికాళ్ళు మేమే ఆడుతున్నాం అనుకుంటారు, చివరికి అందరినీ ఆడిపించేది ఆయనే. అవును. ఇప్పుడు ఇక్కడ అందరినీ ఆడిపించేది చంద్రబాబు గారు. అవునా? ఎవరు రాజకీయం ఎటు చేస్తున్నా సరే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం వైపుకి లాక్కొచ్చేది ఆయనే, జనసేన తెలుగుదేశం వైపుకి లాక్కొచ్చేది ఆయనే, జగన్కి వ్యతిరేక శక్తులు ఏకం చేసేది ఆయనే, జగన్ని దెబ్బ కొట్టడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ అన్ని పార్టీలో చేసేది ఆయనే. అందులో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు వేసుకున్నటువంటి స్కెచ్ షర్మిల. షర్మిల తనకి సంబంధం లేకుండానే తను ఆ ట్రాప్లోకి లాగబడింది. వెనక్కి పోయే దారి లేదు ఆవిడ. చంద్రబాబు గారి చేతిలో పావులా మారారా, మారబోతున్నారా? లేదంటే ఆవిడకి తెలియకుండానే బాబు గారు కోరుకున్నది ఆవిడ చేసి పెడుతుంది. ఎందుకంటే బాబు గారు, రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ ప్లాన్ ఏంటంటే షర్మిల తెలంగాణలో సెటిల్ కాకూడదు. వాస్తవంగా ఆవిడ మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, తెలంగాణలో నాకు ఇన్ని శాతం ఏదో 10,000 ఓట్ల లోపు ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది దాదాపు 38 నియోజకవర్గాల్లో, అదే మేము పోటీ చేసి ఉంటాను. ఆ దమ్మే ఉంటే గనక పోటీ చేసి చూపించాలి. 10,000 లోపు ఓట్లతో ఆ లెక్కనైతే కనుక ఆ 10,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన 38 బీఆర్ఎస్ వాళ్ళ చేతకంతనమవుతుంది. షర్మిల 10,000 ఓట్లు తెచ్చుకోగలిగితే అది ఒక చోటన్నా పోటీ చేసి ఏదో ఆ మునుగోడులోనో లేకపోతే గనక ఇంతకుముందు జరిగినటువంటి 2-3 ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు 10,000 ఓట్లు తెచ్చుకుని ఈ మాట అనుంటే ఒక అర్థం ఉండేది. అట్లా కాకుండా అంటే ఆవిడలో కొంత ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ తప్పించి వాస్తవికత ఆలోచన లేదు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు అనిల్కి అయితే జగన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి కక్ష ఉంది. అనిల్ అక్కడ ఆడుతున్నటువంటి ఆటకి వీళ్ళిద్దరూ ఆయన్ని వాడుతున్నారు జాగ్రత్తగా. అందులో కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్టీపీ విలీనం చేసింది. వైఎస్ఆర్టీపీ విలీనం చేస్తే కాంగ్రెస్ ఏపీకి వచ్చింది. ఇది ఎక్కడ ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్టీపీ కనుక అక్కడ సక్సెస్ అయితే ఆవిడకి ఒక 4 సీట్లు ఇస్తే కనుక, లేదా ఆవిడకి 1 సీట్ ఇస్తే గెలిస్తే తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఏమీ ఇవ్వనీయకుండా రేవంత్ ద్వారా ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్టీపీని ఎన్నికల ముందు విలీనం చేయనీయకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు. దాంతోపాటు రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్తులో తనకి తలనొప్పి రాకుండా ఉండాలంటే ఒకటి, రెండవది తన గురువు గారి గురుదక్షిణ షర్మిల ద్వారా ఇవ్వాలన్నటువంటిది రెండవది. ఈ 2 కోణాల్లో నుంచి షర్మిల ఆస్పెక్ట్లో నుంచి ఆవిడని అక్కడ విలీనం కానియకుండా అడ్డుపడ్డాడు. ఆ టైంలో కలిసి వచ్చే శక్తులన్నీ అంటూ సిపిఐని కూడా వెంట పెట్టుకొచ్చినటువంటి వాళ్ళు, ఈమె చెప్పినటువంటి 38 నియోజకవర్గాల్లో 10,000 ఓట్లు కలిగినటువంటి అమ్మాయిని వదులుకుంటారా? వదులుకోకూడదు కదా. అప్పుడు ఆ లెక్కన ఆమెని అక్కడ కావాలనే జాయిన్ అయితే 1 సీటు గెలుచుకున్నా సరే షర్మిల తనకి ఎప్పుడు ఏకమేకై కూర్చుంటుంది. భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి కూతురుగా తనకుండే ఆదరణ ముందు ఈయన దెబ్బతినేస్తాడు. కాబట్టి స్ట్రాటజిక్గా అది ఒక మైనస్ అనుకుంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఇటు పక్కకి జాగ్రత్తగా మొబిలైజ్ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కొంతమంది బాబు చెప్పే మాటలు వినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కారణంగానే గతంలో రేవంత్ రెడ్డిని అక్కడ చేర్చుకోవడం అయినా సాధ్యమైంది, అట్లాగే జగన్ మీద కేసులు పెట్టించడం అయినా సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీలో కూడా బాబు మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి నడిచింది. ఇప్పుడు అక్కడ వాళ్ళ చేతన షర్మిలకి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంది. ఏంటంటే ఆవిడ ఏదో ఒక విధంగా అంటే ఎప్పుడైనా సరే ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటుంటాం, 2-3 అన్నతమ్ములు ఉన్నటువంటి సందర్భంలో అందరూ ఎదగాలని కోరుకుంటుంటారు. ఒకడు ఎదిగాడంటే కనుక మిగతా వాళ్ళు అక్కడికి ఎదగాలన్నటువంటి తపన, లేకపోతే ఏడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ 2వ కోణంలో నుంచి ఉంది. అన్నయ్య ఎదిగిపోయాడు, నాన్న వారసత్వం ఆయన తీసేసుకున్నాడు, నాకు కూడా నాన్న వారసత్వం వచ్చేయాలి రాజకీయ పరంగా అన్నటువంటి ఆవిడ ఫీలింగ్. అయితే ఇంటికి ఒకళ్ళే రాజకీయం చేయాలన్నటువంటిది
జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయం ఏం చేయలేదు, ఎంపీ సీట్ మాత్రమే చేసుకొచ్చారు. అది కూడా వివేకానంద రెడ్డి సోదరుడు. ఇంటి తరపున మొత్తం రాజకీయం అంతా కూడా రాజశేఖర రెడ్డి చూసుకునేవాడు. ఈమెమంటది అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇతనికి ఎంపీ ఇచ్చారా, అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా అంటే ఈవిడ అట్లా ఆగే రకంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీకి గెలిచిన ఎప్పుడు సపరేట్ గ్రూప్ పెట్టుకుని లేకపోతే ఆ పని చేయి ఈ పని చేయి నాన్న మీద ఒత్తిడి తెచ్చినటువంటి సందర్భం ఏం లేదు. రాజశేఖర రెడ్డి కూడా అట్లాంటి చనువే లేదు, ఎవరి రాజకీయం వాళ్ళదే అన్నట్టు నడిచింది. అయితే షర్మిల అట్లా కాదు, ముందుగానే అసలు ఏ పదవి లేకముందే వీళ్ళకి ఈ పని చేసి పెట్టు వీళ్ళకి ఈ పని చేసి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రెషర్ చేయడం ప్రారంభించింది. అట్లాంటి చేయడం బిగిన్ చేస్తే 4 ఇళ్ళు తెరిస్తే 4 ద్వారాలు తెరిస్తే ఇక మొత్తం అవినీతి ఆరోపణలో కూరుకుపోయి ఒక కర్ణాటకలో దేవగౌడ వాళ్ళ బతుకులాగా అయిపోతుంది. లేకపోతే కనుక ఏది పంజాబ్లో అకాలీదళ్ పార్టీ లాగా తయారైపోతుంది. అది జగన్కి ఇష్టం లేదు, 4-5 ద్వారాలు ఎప్పుడు ఉండకూడదు అన్నటువంటి తన యాటిట్యూడ్. కాబట్టి చెల్లికి ఆ విషయంలో తోడు నిలబడలేదు. దాంతో ఈ అమ్మాయికి ఏంటి ఆ కసి ఉంది. నేను ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు జనం వచ్చినటువంటి ఆదరణ చూసినప్పుడు అది ఫీల్ అయింది. తెలంగాణలో వచ్చేటప్పుడు ఆదరణ రాకపోవడం, డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఏం కాకపోవడంతో ఒక డిప్రెషన్, ఆ డిప్రెషన్ నుంచి క్యాష్ చేసుకోవాలి, నీకు ఆంధ్రాలోనైతే బాగా లైఫ్ వస్తుందని దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ చేసేటటువంటి రాధాకృష్ణ, తోడు నిలబడేటటువంటి చంద్రబాబు నాయుడు, ఈ మొత్తం మీద కలిసి నడుస్తున్నటువంటిది షర్మిల ఎపిసోడ్. ఒక రకంగా ముందే వ్యూహమా ఇదంతా? షర్మిల గారు తెలంగాణ వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వకపోతే ఇక్కడికి రావాలి డైరెక్ట్ గా రాకుండా అనేది లేదు, అక్కడ అవ్వలేదు కాబట్టి అనుకోకుండా ఏపీలో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది అనుకోవాలా? ఆమె వ్యూహం కాదు, నేను చెప్పాను కదా వీళ్ళ వ్యూహంలో ఆమె భాగమైంది. అంటే వీళ్ళ బలవంతంగా తీసుకొచ్చారా లేదంటే ఆమె ఇష్టపూర్వకంగానే ఏపీలో అడుగు పెట్టిందా? అంటే ఆమెకి లేని ఆప్షన్ లేకుండా చేశారు కాబట్టి ఇంకేం చేయాలి. అంటే వైఎస్ఆర్ టీపీ కాబట్టి కాంగ్రెస్ కూడా అక్కడ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఏదైనా పదవాడగచ్చు కదా, ఇక్కడ దాకా రావాల్సిన పనే ఉంది. నేను చేసింది అక్కడ పార్టీ కదా. అక్కడ రేవంత్ రెడ్డి ఒప్పుకోడు అన్నటువంటిది అధిష్టానం చెప్పేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఈ అమ్మాయిని ఆంధ్రాకి పంపించండి, ఆంధ్రాలో అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అన్నటువంటిది అధిష్టానానికి చెప్పాడు. అధిష్టానంలో ప్రతి ఒక్కరు కూడా నీకు ఆంధ్ర అయితేనే బెనిఫిట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా నువ్వు ఆంధ్ర అయితే నువ్వు ఇంకేముంది మీ అన్నం దెబ్బ కొడతావు, మీ అన్నకి నీ రుచి చూపెడుదు గాని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అన్నకి రుచి చూపించాలనుకుని వచ్చింది. అంటే ఇక్కడ వచ్చి సాధించేది ఏంటి అంటే ఆవిడ సీట్ కోసమా లేదంటే ఎమ్మెల్యే అవడం కోసమా, ఒక రాజ్యసభ ఏదైనా ఒక పదవి తీసుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? కనబడుతున్నది అయితే తను గెలుస్తాం అనేటువంటి దాన్ని ఎజెండా అనుకుంటుంది, కానీ తన అన్నని ఓడించడానికి కోసం తను పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక ప్లస్సా మైనస్సా అంటే ఆవిడ వల్ల? ఖచ్చితంగా మైనస్సే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా చీల్చడం అన్నటువంటిది ఒక కోణంలో కొంతమంది ఏం ప్రొజెక్ట్ చేస్తారంటే జగనే తీసుకొచ్చాడు ఇక్కడ, తద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్లను చీల్చడానికి అంటాడు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ కాకుండా చీల్చడం ఒక ఆస్పెక్ట్, కానీ ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చీల్చాలని కదా ఈవిడ ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెక్క ఏంటంటే జగన్ని ఒంటరిగా గెలవలేం, తెలుగుదేశంగా గెలవలేం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇద్దరికి మధ్యన గ్యాప్ 10%, 40-50. కాబట్టి అంత గ్యాప్లో ఉన్నోడిని కొట్టాలంటే 6 వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తెచ్చేసుకున్నారు, 46 అయింది. 0.8 వచ్చినటువంటి బీజేపీని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదా 1% వచ్చినటువంటి కమ్యూనిస్టులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా 47. ఇప్పుడు అక్కడ 47-50 కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు 50లో నుంచి ఒక 3-4 తీసేస్తే 2-3 తగ్గిస్తే అప్పుడు 47 దగ్గరకు వస్తుంది, 46 దగ్గరకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఒక 5% ఓట్లు సాధిస్తే అది వైసీపీ ఓట్లు అవుతాయి. వైసీపీకి 45% పడిపోతే వీళ్ళు 47% వచ్చి అధికారంలోకి రావాలి. 46.5%తో 2014 అధికారంలోకి వచ్చారు. 45% ఓట్లతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. కాబట్టి జగన్ దగ్గరికి 5% ఓట్లను తగ్గించడం, వీళ్ళకి 6.5% ఓట్లు పెంచుకోవడం, ఇది అందులో ఎజెండాలో భాగమే షర్మిల. ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక రకంగా ఈమె వెంటే ఉన్నారు, ఇంకా ఏ పదవి ఇస్తారో ఏంటి అనేది క్లారిటీ లేదు. అసంతృప్తులు కూడా పెరుగుతున్నారు వైఎస్ఆర్సీపీలో, రాజీనామాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ఫ్లోటింగ్ అంతా అటు టీడీపీలో వెళ్ళలేక ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? వాళ్ళకొక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవుతుందా? తెలివైన రాజకీయ నాయకుడు నాకు తెలిసి కాంగ్రెస్ వైపు వెళ్ళడు, బుద్ధి బుర్ర ఉన్నటువంటి వాడైతే వెళ్ళడు. లేదు ఏదో ఒకటి కాలక్షేపం అనుకుంటే వెళ్లాల్సిందే. ఎందుకంటే ఒక పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం అంటే ఆషామాషయం కాదు. ఒక ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి
మళ్ళీ పోటీ చేయడం అంటే కనీసం 10-15 కోట్లు ఖర్చు అంటే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? అదే ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలి, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయి. కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ అనే దాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితిలో ఉన్నారా? లేదా ఏం చేయాలి, కొద్ది రోజులు వెయిట్ చేయాలి టైం వచ్చేదాకా. అంతేగాని కాంగ్రెస్లోకి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది, శాశ్వతంగా బంద్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 50,000 60,000 ఓట్లతో గెలిచాడండి ఒక ఆయన, అంటే 60,000 మెజార్టీతో, 60,000 కాదు వదిలేద్దాం, 10,000 మెజార్టీతో, అంటే ఒక 2.5 లక్షల ఓట్లు అనుకుందాం ఒక నియోజకవర్గంలో. 1,00,000 ఓట్లతో గెలిచి ఉంటాడు కదా ఇతను. 1,00,000 ఓట్లు 10,000 మెజార్టీతో, అంటే అవతల వాళ్ళకి 80,000 వచ్చి ఉంటాయి, ఈయనకి 90,000 ఓట్లు వచ్చి ఉంటాయి, గెలిచి ఉంటాడు అక్కడ. అట్లాంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా ఇప్పుడు 5,000కో 10,000కో పడిపోయాడు అనుకోండి, ఇతని మార్కెట్ ఏమవుతుంది రేపొద్దున? ఇవాళ మనం చూస్తాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ మనదే చూద్దాం. మనం ఎదవరకటి రోజుల్లో పెద్ద పెద్ద నెట్వర్క్లో పనిచేసాము, నెట్వర్క్లో సక్సెస్ఫుల్గా సాగిపోయినాయి. వాటిట్లో ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమతల కారణంగా మూసేసుకుని ఉండొచ్చును. అది అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకేం లేదు కదా అనేసి కూర్చోకుండా ఒక ప్లాట్ఫామ్ ఎట్లా చేసుకొచ్చుకున్నాం. ఇవాళ ఒక 8 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు, 10 లక్షల మంది రోజుకు చూస్తున్నారు. ఈ మార్కెట్ ఉంది కాబట్టి మనం ఇందులోకి ఎంచుకున్నాం. ఇది లేనప్పుడు ఏం చేస్తాం, పక్కన కూర్చున్నాం. అంతేగాని ఏదో ఒకట్లే అని చెప్పేసేసి ఏదో 100 పేపర్లు అమ్మేటటువంటి పేపర్లోకి పోలేదు కదా. అవకాశాలు అయితే బోలెడు ఉన్నాయి, కానీ ఎందుకు పోలేదు? మన మార్కెట్ అన్నటువంటిది మనం లైన్లో ఉంచుకోవాలి. ఇవాళ రోజున 3-4 ఛానల్ వాళ్ళు పిలిచి మీరు మాకు డిబేట్లన్నా చేసి పెట్టండి అని అడుగుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద డిజిటల్ నెట్వర్క్లు మాకు డిబేట్లు చేసి పెట్టండి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఇది ఉంది కాబట్టి, మార్కెట్లో నిలబడ్డాం కాబట్టి. లేకపోతే అప్పుడు ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ గెలిచినటువంటి వాడు, వైసీపీలో గెలిచినటువంటి వాడు అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి తన మార్కెట్ డౌన్ చేసుకుంటే నెక్స్ట్ ట్రిప్ నిన్ను ఎందుకు ఆదరిస్తారు? నార్మల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది టీడీపీ జనసేన కూటమికి వెళ్ళలేనప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఏంటని అటువంటి వాళ్ళు చూస్తే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనిపించదా? అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అస్సలు కనిపించకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి పాపానికి ప్రజల బాధకి కారణం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి గెలిపించిన పాపానికి ఆంధ్ర ప్రజల్ని ఏడిపించి తెలంగాణ ప్రజల్ని సంతోషపెట్టి తద్వారా ఓట్లు సాధించుకోవడం కోసం అని చెప్పేసి ఆంధ్ర ప్రయోజనాన్ని శాశ్వతంగా పణం పెట్టి నాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన దాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని ఇంకా కాంగ్రెస్ పార్టీని శత్రువుగా ఫీల్ అయ్యే ప్రజలు ఉంటారా? అట్లయితే మనం మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరినీ వదిలేసేయచ్చు. ఎందుకంటే ఏదో 10 ఏళ్ల క్రితం మర్డర్ చేశారు, 14 ఏళ్ల క్రితం మర్డర్ చేశారు, ఎందుకు లేండి అని వదిలేసేయచ్చు. మర్డర్ చేసినటువంటి వాడు ఎప్పుడు మర్డర్ చేసినోడు అవుతాడు తప్పించి నా 10 ఏళ్ల క్రితం మర్డర్ చేశాడు కాబట్టి ఇప్పుడు పవిత్రుడు అయిపోడు కదా. రాష్ట్ర విభజన చేయడం తప్పులేదు, నేను ఖచ్చితంగా విభజన సమర్థిస్తాను. అంటే వాళ్ళకి కూడా ఏదో టైంలో ఏ రిపబ్లిక్ డే రోజు ఏదో క్షమాభిక్షతో బయటకు వచ్చేస్తా ఉంటారు, శిక్ష తగ్గిపోతా ఉంటారు. 14 ఏళ్ళు దాటాకనే చేయాలి. అది కూడా అది అట్లాగనే అంతకుడు అనేటువంటి ముద్ర ఏం పోదు, అది పోదులేండి. అది సమాజంలో అలాగే ఉంటది. ఇప్పుడు అంటారు ఇప్పటికీ కూడా అది ఆ ముద్ర పోద్దని నేను. గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదు, అదే ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా తనుకోవాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది అంటే, నేను అనేది ఆల్టర్నేటివ్ అని చూడాలంటే ఇవాళ పోలవరం సమస్య సృష్టించింది ఎవరు, ఫీజిబిలిటీ అని పెట్టింది ఎవరు, అన్ని ప్రాజెక్టులకి రామాయపట్నం పోర్టుకో లేదా దుగ్గరాజపట్నం పోర్టుకో లేకపోతే కనుక రైల్వే జోన్కో ఫీజిబిలిటీ అని రాసింది ఎవడు? అసలు రాజధాని లేకుండా రాష్ట్రం విడదీయమని ఎవడు చెప్పాడికి? 2004 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోడు 2009కి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏర్పాటు చేయొచ్చు, 2014లోపు ఏర్పాటు చేయొచ్చు. ఏమి ఏర్పాటు చేయకుండా చివరి నిమిషంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేస్తున్నాం, విడిపోండి తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు జావండి మీదోని మీరెళ్ళి ఆంధ్రాలో పరిపాలించుకోండి అంటే అంతకంటే నీచం ఏదైనా ఉంటుందా? బ్రిటిష్ వాడు కూడా చేయలేదు అట్లాగా. బ్రిటిష్ వాడు పోతా ఢిల్లీని మనకి ఇచ్చిపోయాడు, కానీ వాడు పట్టుకుపోలా. ఢిల్లీలో మేము ఉంటాం, మీరు మిగతా దేశాన్ని పరిపాలించుకోండి అని చెప్పలా. కానీ ఆంధ్రప్రదేశ్ పేరే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఆంధ్రావాడిని తరిమేశాడు. అంత దుర్మార్గం ఇంకెవడు చేస్తాడు? ఇప్పుడు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ ఏమని రావాలి? షర్మిల వచ్చిందని పాజిటివ్ రావాలా? అంటే షర్మిల కూడా విడగొట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి గొప్ప నాయకురాలని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ఏమని కన్విన్స్ చేస్తుంది ఆవిడ? మరి ఎందుకు షర్మిలకు ఇప్పుడు అంత ప్రాధాన్యత? ఒక ఖర్గేను, ఒక రాహుల్ గాంధీని, ఒక సోనియా గాంధీని పిలిచి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఏంటి వాళ్ళ వ్యూహం, లేదంటే వాళ్ళ ఆలోచన? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెత. ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే కాలం ఏంటంటే భారతీయ జనతా పార్టీని తొక్కేసి జగన్మోహన్ రెడ్డిని నొక్కేసి తాము అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి
మీడియా పరమైనటువంటి లైఫ్ ఇవ్వాలన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన, తెలుగుదేశం అనుకూల మీడియా ఆలోచన. చంద్రబాబు అధికారంలోకి రావాలంటే, జగన్మోహన్ రెడ్డి ఓట్లు చేల్చాలంటే భారతీయ జనతా పార్టీని నొక్కేయాలా, కాంగ్రెస్ పార్టీని ఎక్కించాలా. కాంగ్రెస్ పార్టీని ఎక్కిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లు కొంత తేల్చగలుగుతుంది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది పబ్లిక్లోకి ఒక ఫీడ్బ్యాక్ తీసుకెళ్లాలి. ఆ తీసుకెళ్లేటటువంటి పని ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా 6 కలిసి చేస్తాయి. ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, మహా టీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు. వీళ్ళందరూ అట్లాంటి హెల్ప్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా అమ్మనాభూతులు తిట్టించుకున్నటువంటి పార్టీకి అయాచితవరంగా ఫ్రీ పబ్లిసిటీ, కాంగ్రెస్ రాష్ట్రాన్ని బాగు చేయబోతోందని వస్తున్నప్పుడు పోయేదే ఉంది. సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం కదా, పాజిటివ్ వస్తుంది కదా కవరేజీ. దానివల్ల రూపాయి పెరిగినట్టే కదా. క్రిందసారి 1% ఓట్లు కూడా రాలేదు. ఈ దఫా 4% వచ్చినా పెరిగినట్టే కదా. జాతీయ స్థాయిలో ఒకవేళ అదృష్టం బాగుండి ఎక్కడన్నా కనుక వాళ్ళు కొట్టుకుని ఓ సీట్లు గెలిచేస్తే అది బెటరే కదా. ఈ కోణంలో చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే కాలం అంటే ఒక రకంగా పార్టీని రీఓపెన్ చేసి మళ్ళీ పునాది అయిపోతున్నారా షర్మిల? అంతే ఒక అపార్ట్మెంట్లో హౌసింగ్ బోర్డు కాలనీలో 15 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఒక బిల్డింగ్ కడతారు. అందులో 5-6 ఇళ్ళు ఉంటాయి, అటు ఇటు ఫ్లాట్లు. అవి క్రమక్రమంగా క్షీణించిపోయిన తర్వాత దాన్ని మొత్తాన్ని కొత్త బిల్డింగ్ కట్టించడం అనేటువంటిది కాంట్రాక్ట్ అనుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంట్రాక్ట్ షర్మిలకి ఇచ్చారు. ఈవిడ పునర్నిర్మిస్తుందా లేకపోతే గనక ఆ శిథిలాల మీద కూర్చుంటుందా చూడాలి. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ అనేది గుండెలపై కుంపట అవుతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టింది అనడంలో అతిశయక్తి ఏం లేదు. ఏమీ లేకుండా పోతుంది అనుకోవడానికి లేదు. అయితే రెండవ కోణం వాళ్ళు ఆలోచించుకుంటున్నది ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా పోలరైజ్ అయ్యేటువంటి దాంట్లో ఈవిడ చేల్చడం వల్ల కొంత లాభపడుతుంది, తమకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాజిటివ్ ఓట్లను చీల్చే ప్రయత్నమే షర్మిల అనేటువంటి పాయింట్ ఇక్కడ కీలకం. మెయిన్ ఏంటంటే క్రిస్టియన్ ఓటింగ్ని చీల్చాలి. జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీ, ఇందులో మైనార్టీలని క్రిస్టియన్స్ని చేల్చాలి అన్నటువంటి కాన్సెప్టు ఈవిడ ఎజెండా. ఈవిడిని ముందు పెట్టడం వెనకాల ఉద్దేశం. ఈవెన్ బ్రదర్ అనిల్కి కూడా అదే ఉద్దేశం. వాళ్ళ ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని కాకుండా వైఎస్ఆర్ ఏపీ అనినో, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉంది కదా, వైఎస్ఆర్ ఏపీ అన్నో ఏదో పార్టీ పేరు పెట్టుకుని వస్తే గనక పట్టించుకోరేమో జనం. అదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా కిందకైతే పైన సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ గ్రౌండ్ లెవెల్లో చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్లారు బ్రదర్ అనిల్. షర్మిల వల్ల లాస్ వైసీపీకి అనుకుంటే టీడీపీకి ప్రాఫిట్ అని అనుకోవాలా? అదే అనేది, అది ఏది లాస్ ఆ ప్రాఫిట్ అనేది ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది. ఇద్దరి ఆలోచన ఎట్లుందంటే, వైసీపీ పాజిటివ్ ఓట్లను చీలుస్తుందని తెలుగుదేశం అనుకుంటోంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏమి చీల్చడం ద్వారా మనకే ప్రయోజనం అని వైసీపీ అనుకుంటోంది. ఆ ఫలితం ఎట్లుంటుంది అన్నటువంటిది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చంద్రబాబు నాయుడు అంత అమాయకుడు అనుకోని నేను కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి 2018లో తెలంగాణలో దెబ్బతింటమే కాదు శాశ్వతంగా నష్టపోయాడు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో జట్టు కట్టే పని చేస్తాడని నేను అనుకో. అంటే ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ ఇంకా కలవదని తేలిపోతున్న సందర్భంలో ఇంకా కాంగ్రెస్ పార్టీతో ఇంకా లైన్ క్లియర్ అయినట్టే కదా, ఇంకా ఖచ్చితంగా కలిసే అవకాశం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచినో రెడీలోనే ఉంది. చంద్రబాబు నాయుడు బీజేపీ వస్తే రాదు కదా. చంద్రబాబు నాయుడు వస్తే తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈయన అయినా కూడా గత 4.5 ఏళ్ళ నుండి కాంగ్రెస్ వెనకాల ఎందుకు వెళ్ళట్లేదు? ఓడిపోయేవాడు వెనకాల వెళ్తే గనక వీళ్ళకి కూడా ఓటమి అంచులకు పోతారు. అంతే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ల పోటీలో కాంగ్రెస్ పార్టీ 100 దాటడం గొప్ప, 100కు వస్తే గొప్ప. అట్లాంటి స్టేజ్ లో ఉన్న కాంగ్రెస్ తో జట్టు కడితే ఈయన ఏం ఒరుగుతుంది ఈయనకి? పైగా అప్పుడు ఈయనే చెప్తాడు కదా, రేపు పొద్దున బీజేపీ నన్ను జగన్ ఒకటే అనేది. క్రిందసారి ఆ మాట అన్నందుకే ఇంకో 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి జగన్. వీళ్ళు బీజేపీని ఏడిపిద్దామని బీజేపీ జగన్ ఒకటే అనేటప్పటికి బీజేపీకి వేయాలనుకున్నాడు కూడా జగన్కి వేసాడు. రేపు పొద్దున ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ని తిట్టాలనుకున్నాడు కూడా తెలుగుదేశాన్ని తిడతాడు. తెలుగుదేశానికి ఇంకో 4 సీట్లు పోతాయి. ఒక మహాగఠబంధన్ ఏర్పాటుకి వ్యూహం నడుస్తుంది అని ఎందుకు అనుకోకూడదు? మహాగఠబంధన్ ఏర్పడాలంటే మేబీ వితౌట్ కాంగ్రెస్ చేస్తారనుకోండి. ఎందుకంటే చంద్రబాబు మరీ అంత నాయకుడు కాదు. కాంగ్రెస్ లేని కమ్యూనిస్టులతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు చేయొచ్చు, లేదా తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు చేయొచ్చు. అంటే బీజేపీ తప్పుకుంది, అదే బీజేపీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ తో కలవకపోవచ్చు. కాంగ్రెస్ తో కలిస్తే అది ఒక ఆత్మహత్య. అభ్యంతరం అనేది ఉండదు కదా సార్. ఇంకా అభ్యంతరం లేదు, కాంగ్రెస్ ఇంకా బీజేపీతో ఉంటే ఇద్దరికి అభ్యంతరమే కదా. ఓటర్కి అభ్యంతరం. కాంగ్రెస్ పార్టీతో వెళ్తే ఓటర్కి అభ్యంతరం. 2018లో తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏమైపోతుందో ఇక్కడ శాశ్వతంగా తెలుగుదేశం ఓటు చేయాలి కదా.
వ్యతిరేక ఓటు చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీ వైపు కనుక తెలుగుదేశం వెళ్తే క్రిందటిసారి తెలంగాణలో తెలుగుదేశం ఓటర్లే రివర్స్లో కొట్టి బీఆర్ఎస్ని గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్కి తెలుగుదేశానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి సిద్ధాంతం. ఎందుకు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో జట్టు కట్టేస్తానంటే ఇద్దరు పైన నాయకులు కలుసుకున్నంత మాత్రం కింద ఉన్నటువంటి కార్యకర్తలు కలుస్తారా? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ పెంచేసుకుంటారా అకస్మాత్తుగా? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి చేసిన ద్రోహాన్ని జనం మర్చిపోతారా? ఇక్కడ ఆంధ్రాకి సెకండ్ ముద్దాయి అని వీళ్ళు ప్రచారం చేసినటువంటి బీజేపీ మీద కోపం ఉన్నప్పుడు ఫస్ట్ ముద్దాయిన కాంగ్రెస్ మీద కోపం కాక ప్రేమ వస్తుందా? చంద్రబాబు కలిశారు కాబట్టి. దాని మీద ద్వేషం దీని మీద కూడా వస్తే ఏమవుతుంది? కాబట్టి అది చెయ్యరు. షర్మిల గారు ఒక రికార్డ్, ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు. అంటే ఇప్పుడు బీజేపీకి కూడా ఒక మహిళా అధ్యక్షురాలు, అది కూడా ఒక మాజీ సీఎం కూతురు. ఇప్పుడు ఈమె కూడా ఒక మాజీ సీఎం కూతురు, ఒక మహిళా అధ్యక్షురాలు. సోషల్ మీడియా రెండు జాతీయ పార్టీలకి వస్తే తప్పించి అందులో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మహిళా అధ్యక్షురాలు పెట్టాలా? లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు తీసుకొచ్చి ఎవరిని పెడితే ఉంది? ఇప్పుడు మొన్నటిసారి పాపం గిడుగు ఆయన ఎవరో ఆ ఊళ్ళో తెలిసేమో కరెక్ట్ గా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి శంకర పద్మశ్రీ, ఆమె ఎవరికి తెలుసు? విజయవాడలో వాళ్ళ నియోజకవర్గానికి ఏమైనా తెలిసేమో. అట్లాంటి వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు మామూలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి వాళ్ళకి, లేకపోతే జిల్లా నాయకులుగా కూడా పనికిరాని వాళ్ళకి ఏకంగా ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చేశారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ గురించి పెద్ద సీరియస్ గా ఆలోచించే అంత స్థాయి. కానీ ఒక గుర్తింపు అయితే వచ్చింది, షర్మిల గారు రాకతో మళ్ళీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు, కాబట్టి పాజిటివ్ గా మాట్లాడుకునే పరిస్థితి తేగలిగిద్దా లేదా అనేది చూడాలి. రైట్, చూద్దాం. షర్మిల గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు త్రూ కాంగ్రెస్ ద్వారా. ఇది ఎంతవరకు వైసీపీకి నష్టం, టీడీపీకి లాభం వేచి చూద్దాం.